కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎగిసి పడుతున్న అలల కారణంగా ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. కెరటాల తీవ్రతకు రహదారిపై బండలు ఎగిసి పడుతున్నాయి. ఈ రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావం ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా యథేచ్ఛగా సాగుతుంది. ప్రస్తుతం కాకినాడ అంతటా కూడా అంటే ఉప్పాడ కాకినాడ సముద్ర మార్గం అంతటా కూడా ప్రస్తుతం రహదారి అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ప్రస్తుతం సముద్ర మార్గంలో అంతటా ఉన్న ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో అలాగే జనజీవన శ్రమందరినీ కూడా పునరావాస కేంద్రాలకి ఇప్పటికే అధికారులు తరలించిన పరిస్థితి కనబడుతుంది. అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షైగ్లీ అలాగే జిల్లా ఎస్పీ అయినటువంటి బిందు మాధవ్ కూడా ఇప్పటికీ ఎప్పటికప్పుడు ఆ పునరావాస కేంద్రాలను తరలించిన ప్రజలకి నిత్యావసర వస్తువులు కానీ అలాగే తాగునీరు కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా ఇప్పటికే తగు చర్యలు తీసుకున్నారు. ఇదే పరిస్థితిలో ప్రస్తుతం పెరమళ్ళపురం నుండి ఉప్పాడ సముద్రం అంటే కొత్తపల్లి మండలం వరకు కూడా ఉన్నటువంటి రోడ్డు మార్గం అంతా కూడా సముద్ర అలలకి ఇప్పటికే కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఉప్పాడ నుండి కాకినాడ సముద్ర మార్గం అంతా కూడా ప్రస్తుతం రోడ్డు అలల తాకిడికి పూర్తిగా ధ్వంసం అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాకినాడ కాదు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాదు విశాఖపట్నం నుండి మచిలీపట్నం వరకు ఉన్న సముద్ర తీరం అంతటా కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి అలాగే అధికారులని ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం టెలిగ్రామ్ లో కూడా వీళ్ళని వీడియో కాన్ఫరెన్స్ లో కూడా వీళ్ళతో సంభాషణ చేసుకుంటున్న సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అధికారులు దిశానిర్దేశం చేయడం, అందులోనే అధికారులని ఎవరైతే మత్స్యకారులు కానీ ఈ సముద్ర మార్గం అంతటా ఉన్న ఎవరైతే ప్రజలకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇప్పటికే అంటే మార్నింగ్ నుండి కూడా భారీగా వీసే ఈ గాలులకి ఇప్పటికే భారీ వృక్షాలు కానీ అలాగే రోడ్డు మార్గాల్లో ఉన్న ఎప్పటికీ ఇది విద్యుత్ స్తంభాలు కానీ నేల కొరికిన పరిస్థితి కనబడుతుంది. అలా ఆ విషయంలో అధికారులు ఎన్డీఆర్ఎఫ్ ని అలాగే పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ సిబ్బందులను కానీ ప్రత్యేక బృందాలను అలాగే భారీ బలగాలను దింపి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా ఇక్కడ మోహరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భారీ వృక్షాలు కానీ అటు ఎవరైనా ఈ తుఫాను ప్రభావం వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఇప్పటికే తగు చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే జనసేన నాయకులు కానీ అటు టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా ఇంట్లో ఉండవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, తుఫాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేసినప్పటికీ ఇప్పటికి వాళ్ళు కూడా పునరావాస కేంద్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తినడానికి తిండి అలాగే తాగడానికి నీరు అందుబాటులో ఉండే విధంగా అలాగే మా మెడిసిన్స్ కూడా ఏదైనా అంటువ్యాధులు కానీ ఏమైనా ప్రభావ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి మెడిసిన్స్ కూడా అందుబాటులో పెట్టే పరిస్థితి కనబడుతుంది. అలాగే పూర్తి స్థాయిలో జనాలకి అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు తిన్నారా లేదని చెప్పి ఇప్పటికే నాయకులు కానీ అలాగే అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు అంటే ఆర్డీఓ నుంచి విఆర్ఓ లెవెల్ నుండి కలెక్టర్ స్థాయి లెవెల్లో వరకు కూడా అందరూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉన్నారని తెలుస్తుంది. అలాగే ఎవరిని కూడా అత్యవసరం అయితేనే కానీ బయటకు రావద్దని చెప్పి, ఎందుకంటే భారీ గాలులు వీస్తాయి. ఇప్పుడు ఈ తుఫాను ప్రభావం వల్ల భారీ గాలులు వీస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరం అయితేనే కానీ బయటకు రావద్దని చెప్పి ఇప్పటికీ జిల్లా అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఈ జనాలు ఎవరిని బయటకు రావద్దని చెప్పి దూర ప్రయాణాలు ఎవరు పెట్టుకోవద్దని చెప్పి ఇప్పటికే పలు రైళ్లను క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే రైలు మార్గం కానీ బస్సు మార్గాలు కానీ ఇటు వైజాగ్ నుండి విశాఖపట్నం నుండి వైజాగ్ వెళ్ళే దాని మొత్తాన్ని కూడా ప్రస్తుతం ఎవరిని ప్రయాణం చేయొద్దు అని చెప్పి ఇప్పటికే అధికారులు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అందులోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ నుండి తీరం దాటే పరిస్థితి కనబడుతుందని చెప్పి అల్పపీడన ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శ్రీతో కిషోర్, 9 కాకినాడ జిల్లా నుండి.